వెల్కమ్ బ్యాక్ టు ఇండియా 360. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తుండడంతో యూరోప్ ఆందోళనకు గురవుతుంది. ఈ ప్రభావం ఉక్రెయిన్పై చూపుతోంది. ట్రంప్ ప్రభావంతో ఉక్రెయిన్కు అందించే సహాయం భారీగా తగ్గుతోంది. మిత్ర దేశాలు సహాయం విషయంలో ఇదివరకులా ఉదారంగా నిధులను ఉక్రెయిన్కు ఇవ్వడం లేదు. తాజాగా జర్మనీ 2025 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఉక్రెయిన్ సాయాన్ని సగానికి పైగా తగ్గించింది. కారణం ఉక్రెయిన్కు రష్యా ఆస్తుల లాభాలను ఇస్తున్నామని, అందుకే నిధులు తగ్గిస్తున్నామని జర్మనీ చెబుతుంది. ఇక జర్మనీ నిధులు కోత విధించడానికి అసలు కారణం ఏంటి? ట్రంప్ ప్రభావంతో జర్మనీ ఆందోళనకు చెందుతుందా? వాచ్ దిస్ డీటెయిల్ రిపోర్ట్. ఉక్రెయిన్కు జర్మనీ ఎలాంటి షాక్ ఇచ్చింది? ట్రంప్ ప్రభావంతో జర్మనీ ఆందోళనకు గురవుతోందా? యుద్ధంలో ఉక్రెయిన్కు ఓటమి తప్పదా? 2.5 ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతున్న దేశం ఉక్రెయిన్ గత 24 గంటల్లో యుద్ధ బాధిత దేశం ఓ గుడ్ న్యూస్ ను, ఓ బ్యాడ్ న్యూస్ ను అందుకుంది. ముందు గుడ్ న్యూస్ తో మొదలు పెడదాం. తాజాగా ఉక్రెయినియన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ యూకేలో పర్యటిస్తున్నారు. ఇంగ్లాండ్ లో నిర్వహించిన యూరోపియన్ కమిటీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సదస్సుకు యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టామర్ ఆతిథ్యమిచ్చారు. జెలెన్స్కీకి హామీ ఇవ్వడానికి స్టామర్ తన సహజ ధోరణికి భిన్నంగా స్పందించారు. ఉక్రెయిన్ కు బ్రిటన్ వెన్నెముకలా నిలుస్తుందని స్పష్టం చేశారు. సదస్సులో స్టామర్ మాట్లాడుతూ తమ మొదటి టాస్క్ ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడమేనని తెలిపారు. తాము ఆరాధించే విలువలకు మద్దతిచ్చేందుకు యూరప్ ఏకమవ్వాలని స్టామర్ పిలుపునిచ్చారు. తామంతా కలిసి ఖండంలో దురాక్రమణను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రష్యా నుంచి వచ్చే ముప్పు యూరోప్ అంతటా విస్తరించే ప్రమాదం ఉందని స్టామర్ హెచ్చరించారు. స్టామర్ ఉక్రెయిన్ కు తన సందేశాన్ని పంపారు. బోరిస్ జాన్సన్, రిషి సునక్ లాగే ఉక్రెయిన్ కు సహాయం అందిస్తామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. నిజానికి ఇది ఉక్రెయిన్ కు శుభవార్త. ఇది జెలెన్స్కీకి శ్రవణానందం కలిగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల పశ్చిమ దేశాల మిత్రులు జెలెన్స్కీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ కు రక్షణ సాయం అందించే విషయంలో కూడా అంతగా స్పందించడం లేదు. ముందుగా ఉక్రెయిన్ కు అత్యంత సన్నిహిత దేశం, అతి పెద్ద మద్దతుదారు యునైటెడ్ స్టేట్స్ తో ప్రారంభిద్దాం. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తిరిగి వైట్ హౌస్ కు ట్రంపే వస్తున్నట్టు సర్వేలన్నీ చెబుతున్నాయి. ఇక ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన గెలుపును అడ్డుకోలేరన్న చర్చ కూడా ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అధికార పీఠానికి మరింత దగ్గరయ్యారు. ఇదే ఇప్పుడు ఉక్రెయిన్ కు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారు. కీవ్కు నిధులను ఇవ్వమని ఆయన తేల్చి చెప్పేశారు. ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలకే తాను ప్రాధాన్యమిస్తానని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. తాను అధ్యక్షుడైతే 24 గంటల్లో ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరిస్తానని ఇటీవల ట్రంప్ చెప్పారు. అయితే ఇది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ఉక్రెయిన్ విషయంలో మాత్రం ట్రంప్ సందేశం మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉంది. యుద్ధంలో నిధులు వెచ్చించేందుకు ట్రంప్ సిద్ధంగా లేరు. తాజాగా ట్రంప్ తన సహచరుడిగా జేడీ వాన్స్ ను ఎంపిక చేశారు. తాము ఉక్రెయిన్ ను పట్టించుకోవడం లేదంటూ బహిరంగంగానే వాన్స్ చెప్పారు. సో అమెరికా నుంచి ఇక జెలెన్స్కీకి సాయం మరెన్నో రోజులు అందదని స్పష్టంగా తెలిసిపోతోంది. నిజానికి యుద్ధంలో ఉక్రెయిన్ పోరాడేందుకు అవసరమైన నిధులను పెద్ద ఎత్తున అమెరికా ఇచ్చింది. అమెరికా సాయం లేకుండా పోరాటం అనేది జెలెన్స్కీకి అసాధ్యం. అమెరికా సాయం నిలిచిపోతే రష్యాను ఎదుర్కోవడం కూడా ఉక్రెయిన్ కు కష్టతరమైన టాస్కే. అమెరికా సాయం లేకుండా బహుశా కొంతకాలం యుద్ధాన్ని ఉక్రెయిన్ మేనేజ్ చేయొచ్చు. కానీ తాజాగా ఉక్రెయిన్ కు మరో బ్యాడ్ న్యూస్ ఉంది. ఈ న్యూస్ జర్మనీ నుంచి వచ్చింది. తాజాగా జర్మనీ ప్రభుత్వం బడ్జెట్ ను ఆమోదించింది. ఇది 2025 జర్మనీ వార్షిక బడ్జెట్ అన్నమాట. అయితే అందులో చిన్న అంశం ఒకటి ఉంది. అది కీవ్ కు బెర్లిన్ కేటాయించిన నిధుల అంశమే. 2024లో కీవ్ కు మొత్తం $870 కోట్ల జర్మనీ కేటాయించింది. కానీ ఈసారి అందులో సగం మొత్తాన్ని మాత్రమే కేటాయించింది. అంటే సుమారు 50% సహాయానికి కోత విధించిందన్నమాట. బెర్లిన్ తమ చర్యను సమర్థించుకుంది. బడ్జెట్ అనంతరం ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియన్ లిన్నర్ సాకులు చెప్పారు. ఉక్రెయిన్ కు సురక్షితంగా నిధులు అందుతాయని చెప్పారు. ఎందుకంటే జప్తు చేసిన రష్యన్ ఆస్తుల లాభాల నుంచి వచ్చే నిధుల్ని ఉక్రెయిన్ కు అందించాలని వారం రోజుల క్రితం పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. $5,000 కోట్ల ఉక్రెయిన్ కు ఇవ్వనున్నట్టు పశ్చిమ దేశాలు తెలిపాయి. ఈ ప్లాన్ తో ఉక్రెయిన్ కు నిధులు పుష్కలంగా అందుతాయని జర్మనీ చెబుతోంది. అలాంటప్పుడు అదనంగా సాయం కోసం ఎక్కువగా కేటాయించవలసిన అవసరం లేదని బెర్లిన్ వాదిస్తోంది. అయితే ఉక్రెయిన్ కు బెర్లిన్ నిధులలో కోత విధించడానికి ఇదే కారణమా అంటే ఆ విషయంపై లిన్నర్ స్పందన ఏమిటి?
అంతర్జాతీయ అంశాలపై జర్మనీ స్ట్రాంగ్ గా నిలబడుతోందని ఆర్థిక మంత్రి లిన్నర్ తెలిపారు. తమకు కూడా ఇబ్బందులున్నాయని, కఠినమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నామని తేల్చి చెప్పేశారు. తమ భద్రత కోసం చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తాము ప్రపంచ వివాదాల్లో వేలు పెట్టలేమని క్రిస్టియన్ లిన్నర్ వెల్లడించారు. సింపుల్ గా చెప్పాలంటే జర్మనీ సొంత రక్షణకు ఎక్కువగా నిధులు వెచ్చించనుంది. ఉక్రెయిన్ కు జర్మనీ నిధుల కోత విధించడానికి ఇదే కారణమని క్లారిటీగా తెలుస్తోంది. నిజానికి జర్మనీ నాటో కూటమిలో సభ్య దేశం. అయితే దేశ రక్షణకు పూర్తిగా నాటో పైనే బెర్లిన్ ఆధారపడుతోంది. నిజానికి జర్మనీ తన సైన్యంలో పెట్టుబడులను క్రమంగా తక్కువ చేసింది. కొన్నేళ్లు సైనిక బడ్జెట్ కు జర్మనీ దూరంగా ఉంది. కానీ ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగొస్తే ఇక నుంచి ఈ వ్యవహారం పనిచేయకపోవచ్చు. ఎందుకంటే నాటో దేశాల విషయంలో ఇప్పటికే ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ప్రతి సభ్య దేశం తమ న్యాయమైన వాటాను అందించవలసిందేనని ట్రంప్ చెప్పారు. ఆయా దేశాలు జీడీపీలో 2% రక్షణ కోసం వెచ్చించాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నారు. అలా ఇవ్వని దేశానికి తాము రక్షణ కల్పించలేమన్నారు. అంతేకాదు తాను బిల్లులు ఇవ్వని దేశంపై దాడికి ప్రోత్సహిస్తానని కూడా ట్రంప్ చెప్పాడు. దీంతో ట్రంప్ వస్తే గత్యంతరం లేక నాటో బిల్లులు చెల్లించవలసిందే. దీంతో ఈ బిల్లుల చెల్లింపులకు ఇప్పుడు జర్మనీ కింద మీద పడుతోంది. తమ బడ్జెట్లో 2% నిధులను సర్దడానికి అన్ని రకాల ప్రయత్నాలను బెర్లిన్ చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ కు అందించే రక్షణ సాయంలో కూడా కోత విధించింది. ఇది కీవ్కు భారీ ఎదురుదెబ్బగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలు ఇక్కడితో ఆగకపోవచ్చు. మరిన్ని నాటో దేశాలు జర్మనీ మార్గంలో అడుగులు వేస్తాయన్న భయం ఇప్పుడు కీవ్ను వెంటాడుతోంది. ఒకవేళ మిగిలిన నాటో దేశాలు కూడా అలా చేస్తే ఇక యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోవడానికి ఎంతో కాలం పట్టదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.